హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో యాజ్ యూజువల్ నా హెయిర్ సెట్ చేసుకుంటున్నా ప్రతి వీడియోలో చేసుకున్నట్టే. అండ్ యా, కమింగ్ టు ద టాపిక్. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ సుచరిత. అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. యూ విల్ గెట్ టు నో ఆల్ అబౌట్ మీ ఆన్ దోస్ వీడియోస్. సో without much blabbering, let's get into the video. సో thumbnail లో చూసారు కదా, thumbnail లో చూసినట్టు ఈరోజు వీడియో వచ్చేసి మా పాప అప్పుడే నర్సరీకి వెళ్ళిపోయి 2 months అయిపోయింది. టైం ఫ్లైస్ అసలు. మొన్ననే నేను నర్సరీలో జాయిన్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ 2 months కంప్లీట్ అయిపోయింది. నేను మా పాప నర్సరీలో ఎలా ఉంది ఏంటి తన ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్. తన ఎక్స్పీరియన్స్ అంటే తను షేర్ చేసుకోలేదు కదా, తనది కూడా నేనే షేర్ చేసుకుంటున్నాను. నాది కూడా నేనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాది కూడా ఇంకోటి షేర్ చేయలేరు కదా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను నర్సరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఐ గాట్ లైక్, నర్సరీలో పాప ఎలా ఉంటుంది, ఏడవట్లేదా, మంచిగా ఉంటుందా, ఎలా చూసుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చాయి పర్సనల్గా. సో దాని గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియోలో నేను మధ్యలో కానీ ఎండ్లో కానీ ఎక్కడో ఒక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను తను నర్సరీలో ఎలా ఉంటుందని. ఆ క్లిప్స్ చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది లైక్ నర్సరీలో ఎలా ఉంటుంది, ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఆమె ఏం చేస్తుంది అక్కడ అని. అందుకే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, సో దట్ యూ కెన్ సీ దోస్ ఫొటోస్ ఆర్ దోస్ వీడియోస్, వాట్ ఎవర్ ఐ కెన్ యాడ్ హియర్. ఎక్స్పీరియన్స్ అంటే 2 months కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఇంకా ఏం లేదు. జస్ట్ ఈ 2 monthsలో నేను నేర్చుకుంది తను నర్సరీకి పంపించడం వల్ల నేను నేర్చుకుంది ఏంటి అంటే, నేనేం నేర్చుకోలేదు. నేనేం నేర్చుకోలేదు, కాకపోతే నాకు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉందన్నమాట. మైండ్ రిలీఫ్ ఇన్ ద సెన్స్, అప్పుడప్పుడు నాకు టెన్షన్ కూడా అవుతుంది నర్సరీలో ఎలా ఉంది. బికాస్ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో నేను నర్సరీకి పంపించినప్పుడు ఫ్యూ కాల్స్ వచ్చేవన్నమాట. ఒక్కొక్కసారి పడుకుందని చెప్పేసి హాల్లోకి వచ్చా, దగ్గుతుంది, వినిపిస్తుంది నాకు. ఇలాంటివి సేమ్ ఇప్పుడు నాకు తను అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, బట్ నా మైండ్ మొత్తం తన మీదే ఉంది. అట్లా తను నర్సరీలో ఉన్నా కూడా నాకు సమ్ టైమ్స్ ఎప్పుడు నా మైండ్ మొత్తం తన మీదే ఉండేదన్నమాట. ఎలా ఉందో, ఏం చేస్తుందో, టైంకి పాలు తాగిందో లేదో, ఈ టైంకి నిద్రపోతుంది కదా ఇంటి దగ్గర, అక్కడ పడుకుందో లేదో, పిల్లలు ఉంటారు, పిల్లలు ఏమన్నా థింగ్స్ కానీ ఏమన్నా టాయ్స్ తీసుకొని ఇసిరేస్తే ఎలా దాని మీద, ఇంతే ఉంటుంది. ఇలాంటి థాట్స్ అనేవి నా మైండ్లో ఎప్పుడు రన్ అవుతూ ఉండేవి. బట్ అక్కడ ఇలాంటివి ఏమీ జరగకపోయేది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు నాకు స్టార్టింగ్లో కొన్ని కాల్స్ వచ్చేవన్నమాట. ఎలాంటి కాల్స్ అంటే, ఒక్కొక్కసారి ఫస్ట్ జాయిన్ చేసిన 2 daysకి ఒకసారి కాల్ చేసి అస్సలు పాలు తాగట్లేదు, ఫుల్ ఏడుస్తుంది, ఎంత ట్రై చేసినా పాలు తాగట్లేదు. జస్ట్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 3 వరకు, నాట్ ఈవినింగ్ 3, మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు 5 ounces ఆఫ్ మిల్కే తాగింది. అంటే 120 ml ఆఫ్ 150 ml ఆఫ్ మిల్కే తాగింది అని చెప్పి కాల్ చేశారు. ఇమీడియట్గా నువ్వు వచ్చి ఫీడ్ చేస్తావా, లేకపోతే ఇంటికి తీసుకెళ్తావా, వాట్ ఎవర్ యువర్ విష్ అని చెప్పినారు. నేను అప్పటికప్పుడు నర్సరీకి వెళ్ళి తనకి ఫీడ్ చేసి కొద్దిసేపు ఎత్తుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను. ఇంకొకసారి మార్నింగ్ నుంచి 5-6 times మోషన్ పోయింది, మేబీ షీ హ్యావ్ అండ్ డయేరియా అని చెప్పి ఒకసారి కాల్ వచ్చింది. ఇంకోసారి చాలా కంటిన్యూస్గా దగ్గుతుంది, ఆ దగ్గడం కూడా అంటే చాలా హార్డ్గా దగ్గుతుంది, ఇట్లా లోపల నుంచి తీసుకొని దగ్గుతుంది అని చెప్పి ఒకసారి కాల్ వచ్చింది. అండ్ సమ్ కాల్స్ లైక్ దట్. ఒకరోజు ఫుల్ టెంపరేచర్ ఉందని చెప్పి కాల్ వచ్చింది. ఇలాంటి కాల్స్ వస్తుంటే నాకు ఇక ఒక టెన్షన్ ఉండేదన్నమాట. అరే కాల్ వస్తే నాకు ఇక వాళ్ళ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది అనుకో, ఇది ఒక భయం, ఏమైందో అని ఒక ఆందోళన అనేది ఉండిపోతుండే. బట్
ఉండి 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 నాకు అసలు ఇంకా ఒక కాన్ఫిడెంట్ వచ్చేసింది. షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ నర్సరీ అనే ఒక కాన్ఫిడెంట్ నాకు వచ్చేసింది. ఎందుకు అనంటే స్టార్టింగ్లో ఫస్ట్ నేను చెప్పాను కదా, జాయిన్ చేసిన సెకండ్ డేనే ఎందుకు పాలు తాగలేదు అని అంటే అప్పుడు మమ్మీ ఇండియా వెళ్ళిపోయారు. ఇంకొకటి మమ్మీ ఇండియా వెళ్ళిపోయిన వెంటనే నేను తన నర్సరీలో జాయిన్ చేసా. సో ఆ దెబ్బ బాగా కొట్టింది తనకి. లైక్ మా మమ్మీ చాలా ఎక్కువ దగ్గర ఉన్నది ఆమెకి. మా మమ్మీని మిస్ అవ్వడం. వచ్చేసిన అని చెప్పు, హాయ్ చెప్పు, ఇటు ఇటు ఇటు. లుక్ ఎట్ ద కెమెరా. యూ లవ్ కెమెరా రైట్? లుక్ ఎట్ ద కెమెరా. యా హాయ్. అరే ఓకే. సో నేను వెళ్ళేసరికి లేచింది, పడుకుందని అనుకున్నా. జస్ట్ ఒక 5 minutes, వీడియో స్టార్ట్ అయ్యి 5 minutes కూడా అవ్వట్లేదు, 5 minutes పడుకుంది, ఎమ్మటే లేచింది. ఎక్కడి వరకు వచ్చా? కాల్స్ వరకు వచ్చా అనుకుంటా. సో తర్వాత నాకు అనేవి కొన్ని కాల్స్ కొన్ని కాదు చాలా తగ్గినాయి. షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నర్సరీ. మా మమ్మీ వెళ్ళడం వల్ల తను ఫస్ట్ స్టార్టింగ్లో పాలు సరిగ్గా తాగలేదు. ఆ బాధ అనేది తనకుంది. లైక్ ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది కదా తనకు కూడా. ఏంటి నాకు ఇదంతా, మా అమ్మమ్మ ఏది, నన్ను ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటుంది, తను లేదేంది, కొత్త కొత్త ఫేసెస్, ఈ తెల్లోళ్ళంతా ఎవరు అన్న ఫీలింగ్ ఉందేమో. సో అందుకని పాలు తాగలేదు. అండ్ ఇంకొకటి హై టెంపరేచర్ ఉందని అన్నప్పుడు నేను వీడియో షేర్ చేసుకున్నాను. తనకి అసలు హెల్త్ బాగాలేదు, 4 days హాస్పిటల్లో ఉన్నామని. అది సో ఇలాంటివి కొన్ని అనేవి వచ్చాయి. మంత్లో తన నర్సరీలో జాయిన్ అయింది. షీ 6 months old. 2 months అప్పుడే అయిపోయాయి తన నర్సరీలో. చాలా బాగుంది నర్సరీలో. అంటే ఎప్పుడు డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి చాలా స్మైల్ వస్తుంది. డ్రాప్ చేయడానికి వెళ్ళగానే ఎవరైనా వాళ్ళు వస్తారు కదా, లైక్ ఒక్క స్టాఫ్ అని కాదు, ఎంత ఆమెను చూసుకోవడానికి ఒక 4-5 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటారు కదా. ఆ స్టాఫ్లో ఎవరు వచ్చినా కానీ వాళ్ళని చూడంగానే స్మైల్ ఇస్తుంది. వాళ్ళ చేతులు ఇట్లా చాపంగానే వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. విచ్ ఈస్ గుడ్. బికాస్ అంటే కొందరి దగ్గర ఇప్పుడు పిల్లలు ఉంటారు, కొందరు నా దగ్గర తప్ప, వాళ్ళ మమ్మీ దగ్గర తప్ప, వాళ్ళ డాడీ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే ఏడ్ చేస్తారు. కొన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ పిక్ చేసుకోవడానికి వెళ్ళగానే చూసి నవ్వేస్తుందంట. నార్మలీ సురేష్ పిక్ చేసుకుంటాడు, డ్రాప్ చేయడం మాత్రం నేను డ్రాప్ చేస్తాను. లైక్ సురేష్ పిక్ చేసుకునేటప్పుడు ప్రతిరోజు చెప్తారంట, అంటే ఖచ్చితంగా నర్సరీలో మార్నింగ్ మనం వెళ్ళగానే ఈరోజు మనం నైట్ అంటే బిఫోర్ డే తన నైట్ ఎలా ఉంది, తన స్లీప్ ఎలా ఉంది, ఏమన్నా లైక్ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. సో దట్ వాళ్ళు ఆ రోజు ఏం చేయాలి, తనని ఎలా చూసుకోవాలి అనే దాన్ని వాళ్ళు మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. మార్నింగ్ వెళ్ళగానే నేను అది చెప్తాను. లైక్ ఏమైనా ఫుడ్ పెట్టాలని అనుకో, ఈరోజు ఈ ఫుడ్ ట్రై చేయండి, ఫస్ట్ టైం కదా, కొంచెం చూడండి ట్రై చేసేటప్పుడు ఎలా తింటుంది ఏంటి అని చూడండి అని ఇలా మనం చెప్తే ఒక వాళ్ళకు మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఈవినింగ్ సురేష్ పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు, మీరు చెప్పారు కదా ఈ ఫుడ్ ట్రై చేయమని, మేము చేసాము. ఈవెన్ ఇఫ్ షీ లైక్స్ ఇట్, వాళ్ళు చెప్తారు తను బాగా తినింది, నచ్చింది అని. ఒకవేళ తినలేదు అని అనుకుంటే, లేదు తను రిజెక్ట్ చేసింది, తినలేదు, ఫేసెస్ చేస్తుంది, నచ్చలేదేమో అని ఇట్లా చెప్తారు. ఒకవేళ తనకి ఈరోజు ఏమైనా టెంపరేచర్ కనిపించినా, ఎక్కువ దగ్గినా, కొంచెం స్నోరింగ్ ఉన్నా, రనీ నోస్ ఉన్నా, ఇలాంటివి ఏమున్నా కానీ వాళ్ళు చెప్పేస్తారు ఈవినింగ్. ఎన్ని టైమ్స్ వాష్రూమ్కి పోయింది, లైక్ ఈ ఏజ్లో వీళ్ళకి పూపు ఎన్నిసార్లు పోయిర్రు అనేది ఇంపార్టెంట్ కదా. సో అలా అవి ఎన్ని టైమ్స్ వెళ్ళింది అనేది చెప్తారు. ఏమైనా కలర్ చేంజ్ ఉన్నా ఇలాంటివి చెప్తారు. సో విచ్ ఈస్ గుడ్. అండ్ అది ఖచ్చితంగా ఉండాలి. బికాస్ మనకంటూ ఒక ఐడియా ఉంటుంది తన నర్సరీలో ఎలా ఉంది, ఏం చేస్తుంది అని. సో అందులో నాకు ఎలాంటి భయం లేదు, చాలా బాగుంది. టు యాక్టివిటీస్ మనకు ఒక లింక్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఒక లింక్ షేర్ చేస్తారు. దానికి మనం ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ పిన్ సెట్ చేసుకోవాలి. అది సెట్ చేసుకుంటే వాళ్ళు ఆ లింక్లో, ఆ వెబ్సైట్లో ఈమె ఈరోజు ఏమేమి చేసింది, లైక్ ఏమైనా యాక్టివిటీస్ చేసిందా, ఏమన్నా స్పెషల్గా ఏమన్నా చేస్తే, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా ఈ ఏజ్లో, ఒక్కొక్క టైం ఒక్కొక్కటి కొత్తగా చేస్తారు కదా, అలాంటివి ఆ వెబ్సైట్లో వాళ్ళు యాడ్ చేస్తారు. అలాంటివి కాకపోయినా కానీ ఈరోజు ఏం యాక్టివిటీ చేసినారో అనేది ఆ వెబ్సైట్లో వీళ్ళ ఫొటోస్ అనేవి యాడ్ చేస్తారు. సో దట్ వీ కెన్ నో వీళ్ళు ఈరోజు ఇది చేశారు అనేది. మనం ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసి వాళ్ళ ఫొటోస్ చూస్తే
I feel very happy whenever I looks that photo, whenever I open the website, whenever I see her photo like that, I feel very happy because అందరితోనే ఉంటుంది. పక్కన చిన్న అంటే ఈమె కంటే పెద్దోళ్ళే, ఈమె ఏజ్ వాళ్ళు లేకుండే ఈమె కంటే పెద్దోళ్ళతో వాళ్ళని చూసి నవ్వుతుంది, వాళ్ళ చుట్టూ ఉంటుంది. లైక్ వీళ్ళ నర్సరీ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, వాళ్ళతోని కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎత్తుకొని ఉంటే వాళ్ళని చూసి నవ్వడము, ప్లే మ్యాట్ మీద అటు ఇటు దొరలడము, ఇవన్నీ ఉంటాయి. అవి చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. షీఈస్ డూయింగ్ గుడ్ అని. స్మైల్, చిన్ని స్మైల్. నేను ఫొటోస్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా, యాడ్ చేస్తా చూడండి ఇక్కడ. తను నర్సరీలో జాయిన్ అయ్యాక నేను చూసినవి లైక్ అంటే ఈ ఏజ్లో అందరికీ ఉంటాయి అనుకోండి, బట్ నేను ఇంటి దగ్గర చేయలేదు కదా, వాళ్ళు చేశారు కాబట్టి బాటిల్ తనంతట తనే బాటిల్ పట్టుకొని పాలు తాగుతుంది. ఇది యాక్చువల్ ఫస్ట్ నుంచి తనకు ఉంది. ఈవెన్ 3rd monthలో మమ్మీ ఉన్నప్పుడే లైక్ మమ్మీ బాటిల్ ఇట్లా పడుతుంటే మమ్మీ చేతులు దొబ్బేసేదనమాట, నేనే తాగుతా అన్నట్లుగా. కాకపోతే అప్పుడు ఎక్కువ హ్యాండిల్ చేసుకోలేకపోయేది, ఎందుకంటే కొంచెం బాటిల్ వెయిట్ ఉంటుంది కదా. బట్ నౌ పెద్ద బాటిల్ అయినా ఏ బాటిల్ అయినా కానీ తనంతట తానే పట్టుకొని తాగుతుంది, విచ్ ఈస్ గుడ్. తను ఎందుకంటే నర్సరీలో మనం ఎవరైనా కానీ నర్సరీలో వాళ్ళు ఎంతసేపు అని పట్టుకొని ఇవ్వలేరు కదా. సో వాళ్ళు ఒక రాకర్ కానీ బౌన్సర్ కానీ అందులో పడుకోబెట్టి బాటిల్ ఇస్తే తనంతట తానే తాగేస్తుందేమో, నేర్పించారని అనుకుంటున్నా నేను. సో అది చేస్తుంది. అండ్ నేను చేసిన పెద్ద మిస్టేక్, ఫస్ట్ నుంచి కూడా తనని ఎప్పుడూ కింద వేయలేదు. బికాస్ మాది ఇక్కడ కార్పెట్, మేము ఎప్పుడు వ్యాక్యూమ్ పెడతాము. ఈవెన్ దో నాకు కార్పెట్ మీద అంత నమ్మకం ఉండదు, ఏవో ఒకటి ఉంటాయి అని చెప్పి. అండ్ నేను ఎప్పుడు అంటే నేను ప్లే మ్యాట్ అనేది కొన్ని ఇష్యూస్ వల్ల ఇండియా నుంచి వస్తుంది అది ఇది అని చెప్పేసి నేను దాన్ని ఆర్డర్ చేయడం మర్చిపోయాను. సో ఆర్డర్ చేయలేదు. తనని ఎప్పుడు మ్యాట్ మీద పడుకోబెట్టలేదు అంటిల్ 5 months ఇంట్లో. అంటిల్ 5 months నేను ఎప్పుడు పడుకోవట్లేదు, ఎప్పుడు మంచం మీదే. పాపం దాన్ని లైక్ 2nd month నుంచే రోల్ అయ్యేది, అంటే ఐ మీన్ టర్న్ అయ్యేది బ్యాక్ సైడ్స్. బట్ ఆ మెత్తగా ఉండడం వల్ల బెడ్ బాడీ స్టెబిలిటీ ఉండకపోయేది. ఆ బెడ్ స్టెబిలిటీ లేకపోయేసరికి తను ఇంకోసారి మొత్తం ఇట్లా రోల్ అవ్వలేకపోయేది, ఇట్లా పైకి లేవలేకపోయేది. నేను మ్యాట్ లేదు కదా, కింద వేయలేదు కాబట్టి. బట్ నర్సరీలో నేను వేసినప్పటి నుంచి వాళ్ళకి చెప్పాను, నర్సరీలో జాయిన్ చేసిన రోజు చెప్పాను, మీరైనా కనీసం ఇట్లా కింద పడుకోబెట్టండి అని. అంటే వాళ్ళు మేము చెయ్యము అట్లా, బికాస్ ఈమె కంటే పెద్దోళ్ళు ఉంటారు, ఏమన్నా బొమ్మలు తీసుకొచ్చి తన దగ్గరకు వచ్చి ఇట్లా వదిలేసినా కానీ ఇబ్బంది అవుతుంది కదా, మేము చెయ్యము అని చెప్పారు. బట్ ఆఫ్టర్ సమ్ డేస్ వాళ్ళు ఒక ప్లే మ్యాట్ కొనుక్కొచ్చారనమాట. అప్పటికి ప్లే మ్యాట్స్ లేవు నర్సరీలో. నేను ఆ ఫోటో కూడా యాడ్ చేశాను చూడండి. కొంచెం సపోర్ట్ ఉంది, సో దాంట్లో వేశారు. అప్పటి నుంచి కొంచెం అన్నప్రాసన టైంకి తిను అసలు బోర్లో పడలేదు, మేమే బోర్లో పెట్టినాము. బట్ నౌ షీ ఈస్ రోలింగ్ వెరీ వెల్. తను ఇప్పుడు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది తనంతటానే, అండ్ ఏమైనా టాయ్స్ ఉంటే పిక్ చేసుకుంటుంది. అది నేను నర్సరీలోనే నేర్చుకుంది అని చెప్పగలను, బికాస్ నేను ఎప్పుడు ట్రైన్ చేయలేదు ఇంటి దగ్గర. హాలిడేస్ తనకి 4 days, వీక్లీ నర్సరీ తనకి 4 days, మిగతా 3 days నేను ఇంటి దగ్గర ఇంకా నార్మల్గా నేను రెస్ట్ తీసుకోవడం కానీ, తనకి ఫీడ్ చేయడము, ఇంట్లో వర్క్స్, ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే అవి చేసుకోవడమే సరిపోతుంది. సో అలాంటివి నేను ట్రై చేయలేదు. ఈవెన్ దో నర్సరీలో చేశారు కదా, సో విచ్ ఐ హ్యావ్ టేకెన్ లైట్.
రెస్పాండ్ అవుతుంది అనమాట. లైక్ మనం ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు తను ఒక్కటే బెడ్రూమ్లో మంచం మీద పడుకొని ఉంటుంది. సో మేము డోర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ తను ఎంత బిజీగా ఉన్నా ఆమె పేరు రణహిత అని పిలిస్తే చాలు ఎమ్మటి డోర్ సైడ్ తిరిగి చూస్తుంది. రణహిత రణహిత రెస్పాండ్ అవుతుంది, తన నేమ్కి రెస్పాండ్ అవుతుంది. మేమేమన్నా ఇంకా వాళ్ళ డాడీ సౌండ్స్ అంటే నేను వాళ్ళ డాడీ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి తెలియదు, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డాడీ బయటికి వెళ్ళినప్పుడు నాకేమన్నా కాల్ చేస్తారు కదా, నేను స్పీకర్లో పెట్టాను అనుకో, వాళ్ళ డాడీ మాటలు వినిపిస్తే వెతుక్కుంటుంది వాళ్ళ డాడీ ఇక్కడెక్కడన్నా ఉన్నాడా అని చెప్పేసి మొత్తం చుట్టూ వెతుక్కుంటుంది. హియరింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అంటిల్ నౌ ఇట్స్ గుడ్. తన వినికిడి శక్తి అని అంటారు కదా, అవన్నీ మంచిగా ఉన్నాయి. మాటలు కూడా కొంచెం అరవడం స్టార్ట్ చేసింది, గట్టిగా మొత్తుకుంటుంది. మా మమ్మీ స్టార్టింగ్లో అయితే గొంతే లేదే నీకు, గొంతే లేదే అని మొత్తుకునేది. ఇప్పుడు ఉండాల్సిందే మా మమ్మీ దీని గొంతు చూసి మొత్తుకోకే అని అనేదేమో, తలకైనా వస్తుంది మొత్తుకోకు అని అంటదేమో కదా కదా. ఇప్పుడే పడుకొని లేచింది కాబట్టి కొంచెం ఇప్పుడు సైలెంట్గానే ఉంది. అండ్ అవసరం ఉన్నప్పుడు మొత్తుకోదండి, అది మాత్రం ఉంది. సో నర్సరీలో నా ఎక్స్పీరియన్స్ అనేది, తన ఎక్స్పీరియన్స్ అనేది ఇలా ఉంది. అండ్ ఎప్పుడు నర్సరీలో జాయిన్ నర్సరీలో డ్రాప్ చేసేటప్పుడు ఏడవదు. బట్ ఈ వీక్ అంతా హాలిడే మాకు, ఈ వీక్ అంతా నర్సరీ లేదు, నర్సరీకి పంపించలేదు ఈ వీక్ అంతా. ప్రాబబ్లీ ఐ డోంట్ నో నెక్స్ట్ వీక్ వెళ్ళగానే ఎలా ఉంటుందో. నెక్స్ట్ వీక్ ఫస్ట్ డే వాళ్ళు ఏమైనా కాల్ చేస్తారా ఏంది అనే భయం అనేది ఉంటుంది. విల్ సీ. అండ్ కమింగ్ టు ద ఫెసిలిటీస్ ఇన్ నర్సరీ, ఇప్పుడు నేను యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నేనేం పాలు ఇస్తున్నా అని చెప్పేసి ఆప్టమిల్ ఇస్తున్నా. సో ఈ నీదేనా కావాలా? నేను ఈ ఆప్టమిల్ అనేది ఇస్తున్నా తనకి. నర్సరీలో మనకి సెవరల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ కిడ్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పౌడర్ ఇస్తారు ఇంటి దగ్గర, అంతేగాని అందరు ఆప్టమిల్ ఇవ్వాలని లేదు. కొన్ని నర్సరీస్లో ఇక్కడ నేను కనుక్కున్న నర్సరీస్ ఇంకొన్ని ఉన్నాయి కదా, అందులో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక్కటే ఒక పౌడర్ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ లైక్ ఆప్టమిలర్, కవ్ అండ్ గేట్ ఆర్ SMS అని ఒకటి ఉంటుంది. ఇలాంటివి ఏవో ఒక్కటే ఉంటాయి. ఆ ఒక్కటి మాత్రమే మీ పాప ఏవి తాగినా తాగకపోయినా మేము ఇవే ఇస్తాము అని చెప్పేసి ఉంటుంది. అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు, బికాస్ మనం ఫస్ట్ నుంచి ఇదే అలవాటు చేసాం కాబట్టి ఇదే ఉండాలి. పాప నర్సరీలో మాత్రం అది మాత్రం లేదు. నువ్వు ఏది పర్టికులర్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసావో అదే ఇస్తారు. సో నేను ఆప్టమిల్ అని చెప్పాను కాబట్టి వాళ్ళు ఆప్టమిలే ప్రిఫర్ చేస్తారు. ఈమెకి అదే పౌడర్ పాలే ఇస్తారు, ఆ ఫామ్లోనే ఇస్తారు. అండ్ కమింగ్ టు ఫుడ్, ఇంటి ఫుడ్ మాత్రం అలో లేదు, అది నాకు చెప్పారు స్టార్టింగ్. ఏమన్నా సర్టెన్ అలర్జెన్స్ లైక్ ఎలర్జీస్ అని ఏమన్నా ఉంటే సర్టెన్ ఫుడ్ మాత్రమే తనకి ఇవ్వాలని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమన్నా ఉంటే అప్పుడు తప్ప నార్మల్గా ఇంటి ఫుడ్ అలో చేయము అని చెప్పారు. అది ఓకే అనుకున్నా. వాళ్ళ దగ్గర నేను ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తాను చూడండి, హెన్స్ బేబీ పోరిజ్ అనేది ఉంటుంది. లైక్ అందులో ఫ్లేవర్స్ మన ఇష్టం, మనం లైక్ బనానా ఉంటుంది, ఓట్ పోరిజ్ ఉంటుంది, రైస్ది ఉంటుంది. ఇందులో మనం ఏది పెట్టినా కానీ మనం వాళ్ళకి చెప్పామనుకో అది మాత్రం పెడతారు. లైక్ ఇప్పుడు ఈమెకి ఓట్ పడలేదు అని అనుకోండి, బనానా ఇవ్వండి అంటే బనానా ఇస్తారు, రైస్ ఇవ్వండి అంటే రైస్ది ఇస్తారు. లేదు రైస్ది పడకుండా బనానా ఓట్ది పడితే అవి. ఇలా ఆ బ్రాండ్లో మనకి ఏ పారిజ్ కావాలంటే ఆ పారిజ్ ఇస్తారు. ఇఫ్ అది ఇవ్వలేకపోయినా కానీ కవ్ అండ్ గెట్ పారిజ్ ఉంటుంది. పారిజ్ కూడా మన ఫస్ట్ నుంచి ఏది ప్రిఫర్ చేస్తున్నామో అదే ఇస్తారు. సో నేనైతే సేమ్ ఇప్పుడు చెప్పిన హెన్స్ బేబీ పారిజ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంటి దగ్గర. సో నర్సరీలో కూడా మీరు అది యూజ్ చేయొచ్చు, ఇవ్వండి, తనకి ఏం అలర్జెన్స్ లేవు దానివల్ల అని చెప్పాను. అండ్ ఏడిగోతో ఇవి మాత్రం ఉంటాయి. అండ్ నాపీ చేంజింగ్ వచ్చేసి డైలీ 3 times చేస్తారు వాళ్ళు. మార్నింగ్ అరౌండ్ 9:30, నీ గురించే చెప్తున్నా, మార్నింగ్ 9:30కి చేంజ్ చేస్తారు. ఆఫ్టర్నూన్
లైక్ 1:30, ఆఫ్టర్నూన్ 1:30 to 2:30. మార్నింగ్ 10కి చేస్తారు నాపీ చేంజింగ్. ఆఫ్టర్నూన్ వచ్చేసి 1:30 to 2 మధ్యలో చేస్తారు. ఈవినింగ్ 4కి చేస్తారు. సో విచ్ ఈస్ 3 times. నార్మల్గా అయితే వాళ్ళకి 3 times నాపీ చేంజింగ్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో వీళ్ళు ఎప్పుడైనా పూపు వెళ్ళినా కానీ నాపీ హెవీ అనిపించినా కానీ మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్ట్రా కూడా చేస్తారు. అండ్ డైపర్స్ వాళ్ళవే, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళవి ఒక సర్టెన్ కంపెనీ డైపర్స్ ఉంటాయి, అవి మాత్రమే యూజ్ చేస్తారు. దాంట్లో మాత్రం మనం ఇవి వాడతాం, ఇవే యూజ్ చేయమని చెప్తే వాళ్ళు ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని బల్క్లో కొంటారు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు నాపీస్ మాత్రం ఒక్కటే యూజ్ చేస్తారు. నేను కూడా ఓకే అని చెప్పాను. నేను అవే ఇంటి దగ్గర కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాంపర్స్ వాడేదాన్ని, ఇప్పుడు వాళ్ళవే నేను కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. విచ్ ఇస్ ఫ్రెడ్ ఫ్లో అని ఇక్కడ టెస్కోలో దొరుకుతాయి. అవి బాగున్నాయి. ఆ నాపీస్ కూడా ఏమంత లైక్ ప్యాంపర్స్ లాగానే ఉన్నాయి. అండ్ వైప్స్ కూడా వాళ్ళు ఫ్రెడ్ ఫ్లో వాటర్ వైప్సే యూజ్ చేస్తారు. నేను ఇంటి దగ్గర నేను కూడా అవే యూజ్ చేస్తున్నా తనకి. అవి కూడా వాళ్ళవే. లేదు నాకు నచ్చిన నాపీ మా అమ్మాయికి వాడండి, మీరు వేరే ఏం వాడొద్దు, వాటర్ వైప్స్ కూడా నేను వాడినే వాడండి అని అంటే, సో వాటర్ వైప్స్ కూడా నేను వాడినే వాడండి అని అంటే మనం సర్టెన్గా కొనుక్కొని తీసుకొని పోవాలి. అక్కడ ఫీజు కట్టి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ ఎందుకులే ఎక్స్ట్రా బర్డెన్ అని అనుకుంటే అవి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అవే యూజ్ చేస్తున్నా. అండ్ దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ ఎట్ నర్సరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్. నర్సరీలో తనైతే ఇప్పటి వరకు బాగుంటుంది. అండ్ అప్కమింగ్ కూడా తను బాగుండాలని కోరుకుంటున్నా. బికాస్ తను బాగుంటేనే నాకు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎక్కడ ఉన్నా కానీ తన గురించి ఆలోచించకుండా షీఈస్ డూయింగ్ గుడ్ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. లేకపోతే నాకు కొన్ని డేస్ వరకు, అండ్ ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఏం చేస్తుందో ఏమో అని. నా మైండ్ మొత్తం తన మీదే ఉంటుంది. బట్ తప్పదు, ఏం చేయలేము, ఇంకో ఆప్షన్ లేదు. Yeah, that's it. So see you on another video. Say bye. Bye. Say bye. Say bye. Flying kiss.